హైదరాబాద్లో మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ ఇష్యూ కోసం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. కోటాలు ఇవ్వలే, వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసిన కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకున్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది ఇంత ఉంటుంది, మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత ఎంత ఉంటుంది గత ఉంటుంది, వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఇక్కడ అతను మాట్లాడాలి అనుకున్నది మెట్రో రైల్ ఎక్స్టెన్షన్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ చూపించే వివక్ష గురించి. అంతవరకు బాగానే ఉంది. మిగిలిన సిటీస్తో పాటు వైజాగ్ సిటీకి కూడా మెట్రో రైల్ శాంక్షన్ చేశారు అన్న వరకు కూడా ఓకే. కానీ హైదరాబాద్లో జూబ్లీహిల్స్ మాదాపూర్ కలిపితే ఎంత ఉంటుందో వైజాగ్ అంత చిన్నగా ఉంటుంది అని అనడం రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనాన్ని తెలియజేస్తుంది. ఇంతలా వైజాగ్ కోసం రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడినా కూడా అసలు ఆంధ్ర రాజకీయ నాయకులందరూ ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఎందుకంటే హైదరాబాద్లో వాళ్ళ ఆస్తులు వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని ఉంటారు. ఇది మా ఆంధ్రప్రదేశ్ జనాలు చేసుకున్న కర్మ. మా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకి సిగ్గు లేదు కదా అని మా ఆంధ్రప్రదేశ్ జనాలకి సిగ్గు లేకుండా ఉండదు కదా, కాబట్టి మేం మాట్లాడతాం. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని హైదరాబాద్ పేరు చెప్పి ఎన్ని రోజులు మోసం చేస్తారు? అసలు హైదరాబాద్ తప్ప వేరే సిటీ లేనట్టు ఎందుకు ఈ డ్రామా అంతా? అసలు వైజాగ్ మీద ఈ ఏడుపంతా ఎందుకంటే హైదరాబాద్కి ఆల్టర్నేటివ్గా ఇప్పుడు వైజాగే కూర్చుంది కాబట్టి. కంపెనీస్ అన్నీ వైజాగ్కి వెళ్ళిపోయి వైజాగ్ ఒకవేళ డెవలప్ అయిపోతే మా వరంగల్ని, మా కరీంనగర్ని, మా ఖమ్మంని, మా ఆదిలాబాద్ని, మా నిజామాబాద్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తారు కాబట్టి. సో ఎలాగో ఒకలాగా వైజాగ్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి. అయినా ఓటుకు నోట్ కేసులో దొరికిపోయినట్టుగా ఏం తెలుస్తుంది వైజాగ్ సిటీ ఎంత ఉందో? విస్తీర్ణం పరంగా చూసుకుంటే హైదరాబాద్ సిటీ విస్తీర్ణం 650 స్క్వేర్ కిలోమీటర్స్, వైజాగ్ సిటీ విస్తీర్ణం 640 స్క్వేర్ కిలోమీటర్స్. పెద్ద తేడా లేదు. ఎవరిని మోసం చేద్దామని ఈ బుర్ర తక్కువ మాటలు? పాపులేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే వైజాగ్ కంటే హైదరాబాద్లోనే ఎక్కువ పాపులేషన్, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఉండటానికి రీజన్ ఏంటంటే హైదరాబాద్ అనేది 500 సంవత్సరాల క్రితం మొదలైన సిటీ, కానీ వైజాగ్ అనేది కేవలం 100 సంవత్సరాల క్రితం మొదలైన సిటీ. హైదరాబాద్ సిటీ అనేది నిజాం గవర్నమెంట్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న అన్ని గవర్నమెంట్స్కి క్యాపిటల్గా ఉండి డెవలప్ అయిన సిటీ. కానీ వైజాగ్ సిటీ అనేది క్యాపిటల్ కాకపోయినా కూడా డెవలప్ అయిన సిటీ. అసలు రెండింటికి కంపారిజన్ ఎందుకు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రపంచం మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళందరూ గొప్పగా చెప్పుకోవడానికి ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో వైజాగ్ ఉంటుంది. ఈ చెత్త కంపారిజన్స్ ఒకరినొకరు తక్కువ చేసుకోవడం మానేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో అన్ని సిటీస్ని అన్ని రంగాల్లో డెవలప్ చేసుకుందాం. జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ.